హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. వెండితెర మీద గయ్యాలి అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సూర్యకాంతం గారి పేరే. అసలు ఆ రోజుల్లో సూర్యకాంతం అనే పేరు తమ పిల్లలకు పెట్టడానికి కూడా భయపడేవారు అప్పటి తల్లిదండ్రులు. అంతలా భయపెట్టారామె. ఆ తరువాత ఛాయాదేవి గారు కూడా గయ్యాలి పాత్రలకు జీవం పోశారు. వీరికంటే ముందే తాడంకి శేషమాంబ అనే మరొక నటి కూడా గయ్యాలి పాత్రల్లో నటించి మెప్పించారు. విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు కూడా చివరి రోజుల్లో పడరాని కష్టాలు పడ్డవారే. ఈ ముగ్గురి గురించి, వారు చివరి రోజుల్లో అనుభవించిన ఇబ్బందుల గురించి వివరంగా మన ఛానల్లో సెపరేట్ గా వీడియోలు చేశాను ఫ్రెండ్స్. కుదిరితే ఓసారి చూసేయండి. అయితే ఈ ముగ్గురు వెండితెరకు పరిచయం కావడానికి ముందే గయ్యాలి పాత్రను పోషించి అత్త పాత్రలకు పాపులారిటీని తీసుకొచ్చిన నటి మరొకరున్నారు. ఆమె పేరే జవ్వాది గంగారత్నం. 108 ఏళ్లు జీవించిన ఈమె తన 90 ఏళ్ల వరకు కూడా నటిస్తూనే ఉన్నారు. కానీ చివరి రోజుల్లో ఈమె కూడా ఇబ్బందులు పడుతూనే మరణించారు. తన నటనతో గయ్యాలి పాత్రలకు ప్రాణం పోసిన గంగారత్నం గారు అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఆమె నటించిన సినిమాలు, చివరి రోజుల్లో ఆమె పడ్డ ఇబ్బందులు, చివరకు ఎలా చనిపోయారు వంటి అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించి వీడియోలు వస్తూనే ఉంటాయి. మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి. సూర్యకాంతమ్మ గారు 1946లో నారది సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. అంతకంటే ముందుకెళితే 1939లో వందే మాత్రం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు శేషమాంబ గారు. అంతకంటే మరీ ముందుకెళితే 1936 ప్రాంతంలో గయ్యాలి అత్త పాత్రలో నటించి ఆ పాత్రలకు ఆమె తప్ప ఇంకెవ్వరూ నటించలేరు అనే పేరును సంపాదించుకున్నారు జవ్వాది గంగారత్నం గారు. గంగారత్నం గారు 1893లో తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలో జన్మించారు. ఆ రోజుల్లో కన్యాశుల్కం, బాల్య వివాహాలు బాగా జరిగేవి కదా. గంగారత్నం గారికి కూడా బాల్యంలోనే జవ్వాది వెంకటరత్నంతో వివాహం జరిగింది. కానీ 16వ ఏట తన భర్త చనిపోయాడు. ఈమెకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ మొత్తం చిన్న వయసులోనే ఆమెపై పడింది. దాంతో నాటక రంగంలోకి అడుగుపెట్టారు గంగారత్నం గారు. విద్యుత్ దీపాలు లేని ఆ రోజుల్లో దివిటీల వెలుగులో, దీపాల కాంతిలో నాటక ప్రదర్శనలు నిర్వహించే రోజుల్లో కూడా ఈమె అద్భుతంగా నటించి పేరు సంపాదించుకున్నారు. ఆ రోజుల్లో రంగస్థలంపై ఉద్దండులైన ఎడవల్లి సూర్యనారాయణ, గోవిందరాజుల సుబ్బారావు, తానం నరసింహారావు, ఉప్పులూరి సంజీవరావు, నెల్లూరు నాగరాజు మొదలైన వారితో నటించింది. ఈమె ముఖ్యంగా హరిశ్చంద్ర నాటకంలో కలహకంటిగా, చింతామణి నాటకంలో శ్రీహరిగా పాత్రలు ధరించింది. చింతామణి నాటకంలో శ్రీహరి పాత్ర పోషించాలంటే ఒక్క గంగారత్నమే దానికి సమర్థులనే పేరు గడించారామె. ఆ రోజుల్లో నాటకాల్లో బాగా పేరు తెచ్చుకోవటంతో సినిమా అవకాశాలు వాటంతట అవే ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. కాకినాడకు చెందిన కొమ్మారెడ్డి నాగేశ్వరరావు గారు 1936లో నిర్మించిన ప్రేమ విజయం అనే సినిమాలో తొలిసారిగా నటించారు గంగారత్నం. ఆ తరువాత సతీ తులసి, మాలపిల్ల, రైతు బిడ్డ ఇలా అనేక సినిమాల్లో అవకాశాలు గంగారత్నం గారిని వరించాయి. సినిమాల్లో నటిస్తూ కూడా ఆమె రంగస్థలాన్ని వదిలిపెట్టలేదు. నాటకాల్లో నటిస్తూనే సినిమాల్లో నటించేవారు గంగారత్నం. అక్కినేని గారికి మంచి పేరు తెచ్చిన కీలుగుర్రం సినిమాలో తల్లి రాక్షసిగా గంగారత్నం, పిల్ల రాక్షసిగా అలనాటి హాస్యనటి టి కనకం గారు నటించారు. ఫ్రెండ్స్, ఒకప్పటి హాస్యనటి అయిన టి కనకం గారి గురించి కూడా మన ఛానల్లో వీడియో చేశాను ఫ్రెండ్స్. వీలుంటే తప్పక చూసేయండి. 1936 నుండి 1955 వరకు అప్పట్లో వచ్చిన యోగి వేమన, ప్రియురాలు, పక్కింటమ్మాయి, మల్లీశ్వరి, అర్ధాంగి వంటి సినిమాల్లో గయ్యాలి పాత్రలు పోషించి అప్పటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారామె. ఆ సమయానికి అంటే 1946 సంవత్సరానికి సూర్యకాంతమ్మ గారు నారది సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. కొత్త నీరు వస్తే పాత నీటికి విలువుండదు అన్నట్టు గయ్యాలి పాత్రలు సూర్యకాంతం గారికి వెళ్లిపోతూ ఉండేవి. దానికి తోడు సూర్యకాంతం గారు కూడా పాత్రలు అద్భుతంగా పోషించడంతో ప్రేక్షకులు కూడా ఆమెను బాగా ఆదరించడం మొదలుపెట్టారు. దాంతో గంగారత్నం గారికి అవకాశాలు తగ్గిపోయాయి. 1955లో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం సినిమా తర్వాత గంగారత్నం గారికి అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఆవిడ మళ్లీ నాటక రంగాన్ని నమ్ముకుని నాటకాల్లో నటిస్తూ ఉండేవారు. కానీ ఆమె దురదృష్టమో ఏమో కానీ మెల్లగా నాటకాలకు కూడా ఆదరణ కరువైంది. దాంతో ఆమె పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఆ తరువాత కాలంలో ఆమెను ఆదుకున్న దర్శకుడు ఎవరు, ఆమె ఎలా చనిపోయారు అనే విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓ పక్క అవకాశాలు లేక ఆర్థికంగాను,
అనారోగ్య కారణాల వల్ల శారీరకంగానూ ఆమె అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ప్రముఖ దర్శకుడు జంధ్యాల గారు ఆమెను ఆదుకున్నారు. నాటకరంగం నుండి వచ్చిన జంధ్యాల గారు తన సీనియర్ నటులకు తమ సినిమాల్లో అవకాశమిచ్చి ప్రోత్సహిస్తూ ఉండేవారు. అది ఆయన మంచి మనసుకు నిదర్శన అనే చెప్పొచ్చు. ఇబ్బందుల్లో ఉన్న గంగారత్నం గారి గురించి తెలియటంతో జంధ్యాల గారు 1983లో తాను దర్శకత్వం వహించిన నెలవంక సినిమాలో ఓ వేషం ఇచ్చి ఆమెకు కొంత సహాయం చేశారు. ఆ తరువాత మళ్ళీ 1985లో కూడా నరేష్ హీరోగా వచ్చిన శ్రీవారి శోభనంలో కూడా ఆమెకు ఓ మంచి వేషం ఇచ్చి ఆమెకు సహాయపడ్డారు. శ్రీవారి శోభనంలో ఈమె మీద ఓ పాట కూడా తీశారు జంధ్యాల గారు. గంగారత్నం గారు చివరగా నటించిన సినిమా కూడా ఇదే. అదే విధంగా గంగారత్నం గారి ఇబ్బందులను గమనించి ఆమెకు సహాయం చేయడానికి మరో సినీ ప్రముఖుడు అలనాటి ఫోటోగ్రాఫర్ మన సత్యం గారు కూడా ముందుకొచ్చారు. ఆవిడకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొంత ఆర్థిక సహాయం అందజేశారు. శారద, వాణిశ్రీ వంటి కొందరు తప్పితే ఆమెను పెద్దగా ఆదుకున్నవారు లేరు. అలా ఇబ్బందులు పడుతూ ఆమె 108 సంవత్సరాలు బతికారు. అలా చివరకు గంగారత్నం గారు ఆర్థిక ఇబ్బందులతోనే 2001లో కన్నుమూశారు. ఆమె పిల్లలు ఎవ్వరూ కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టలేదు. అలా తొలితరం గయ్యాలి పాత్రలకు పెట్టింది పేరైన గంగారత్నం గారి జీవితం ముగిసిపోయింది. ఇది ఫ్రెండ్స్ గంగారత్నం గారికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కింద కమెంట్ బాక్స్ లో రాయండి. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.